సో యూజువల్గా ఎప్పుడైనా కానీ ఏ బబుల్ బిల్డ్ అవుతుంది, ఒక పర్టికులర్ సెగ్మెంట్లో బబుల్ బిల్డ్ అవుతుంది అని అంటే ఆ సెగ్మెంట్ సార్ సారీ ఫర్ ఇంటరప్షన్, అసలు ఏ బబుల్ అంటే ఏంటి సార్? దానికి మార్కెట్కి ఏం రిలేషన్? ఇప్పుడు ప్రజెంట్ ఏ బబుల్ స్టేటస్ ఏంటి సార్? సో బేసిక్గా మనకి కొన్ని కంపెనీస్ ఏవైతే మనం మెటా, ఆల్ఫాబెట్ ఇటువంటి కంపెనీస్ ఏవైతే మాట్లాడుకున్నామో వాళ్ళందరూ కూడా డబ్బులు తీసుకొని వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఏఐలోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఓపెన్ ఏఐ ఇటువంటి కంపెనీస్ లో పెట్టుబడులు పెట్టుకుంటూ వచ్చారు. సో బేసిక్ గా దానికి తగ్గ డిమాండ్ కనుక లేక మార్కెట్ లో వాళ్ళ యొక్క నెంబర్స్ కనుక వీక్ అవటం మొదలు పెడుతున్నట్లయితే గనక దాన్ని బబుల్ అంటే పెరుగుతుంది అన్న అత్యుత్సాహంతో ఎక్కువగా మనం కొన్ని దాని యొక్క వాల్యుయేషన్ ని పెంచేస్తాం. సో బేసిక్ అది తీసుకోగలిగే థ్రెషోల్డ్ లెవెల్ కంటే కూడా ఎక్కువగా వాల్యుయేషన్ ని పెంచుతాం. స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా కానీ భవిష్యత్తులో రాబోయేటువంటి లాభాలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే దాని యొక్క స్టాక్ ప్రైస్ ని పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటది. ఎప్పుడైతే మార్కెట్ లో దాని యొక్క నెంబర్స్ ఈ విధంగా ఇక రాకపోవచ్చేమో అని ఒక భయాందోళన ఎప్పుడైతే చెందుతాయో అప్పుడు ఒకేసారి ఆ బబుల్ బర్స్ట్ అవడం జరుగుతుంది. అదే విధంగా అక్కడ ఆల్రెడీ యుఎస్ లో కేవలం ఏ రిలేటెడ్ బబుల్ మాత్రమే కాదు, క్రెడిట్స్ కి సంబంధించి కూడా ఎడ్యుకేషనల్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కి సంబంధించి కూడా బబుల్ బిల్డ్ అవుతుంది. అంటే ప్రజలు కట్టలేనంత విధంగా కూడా లోన్స్ తీసేసుకున్నారు. అక్కడ లోన్స్ కట్టాలి అంటే ఉద్యోగాలు దొరకాలి, అక్కడ ఆల్రెడీ జాబ్స్ కి సంబంధించినటువంటి డేటా బాగా స్ట్రగ్లింగ్ గానే ఉంది. సో ఇన్ని సమస్యల మధ్యలో ఆల్రెడీ యుఎస్ గవర్నమెంట్ తన్నుకులాడుతోంది. కాకపోతే ఇండియన్ మార్కెట్ దానికి అనుకూలంగా డాన్స్ వేస్తుందనంటే మాత్రం మనం అట్లా పరిగణించలేము. మరి యుఎస్ మార్కెట్ పెరిగింది, ప్రపంచ మార్కెట్లో జపాన్ మార్కెట్ బాగానే పెరిగింది, చైనా మార్కెట్ పెరిగింది, పాకిస్తాన్ మార్కెట్ పెరిగింది. ప్రపంచ మార్కెట్లన్నీ పెరిగినప్పటికీ ఇండియన్ స్టాక్ మార్కెట్ లాస్ట్ 1 year ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. సో బేసిక్ గా మనం ఇప్పుడు ప్రపంచ మార్కెట్లకు అనుకూలంగా మనం కూడా రెస్పాండ్ అవుతామంటానికి ఏం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క మార్కెట్ ఇండిపెండెంట్ అయింది. గతంలో మనకి ఈ స్టాక్ మార్కెట్ మీద పెద్దగా అవగాహన లేని రోజుల్లో సహజంగా ఎఫ్ఐఎస్ యొక్క ఫ్లోస్ మీద ఎక్కువగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ అనేది డిసైడ్ అవుతూ ఉండేది. సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు అమ్ముకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ లోకి రీటైలర్స్ దగ్గర నుంచి దాదాపు 5,00,000 కోట్ల రూపాయలు ఇండియన్ స్టాక్ మార్కెట్ లోకి వస్తున్నాయి. సో బేసిక్ గా ఇక్కడ మన మార్కెట్స్ అనేవి కూడా ఇండిపెండెంట్ అవుతున్నాయి. ఏది క్యాష్ ఫ్లో పరంగా చూసినా ఇండిపెండెంట్ అవుతున్నాయి, అండ్ అదే విధంగా వ్యాపార పద్ధతుల్లో చూసినా కానీ ఇండియా ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్. సో గతంలో మనం ఎక్కువగా వేరే వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళం, ఇప్పుడు మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ మన దగ్గరకు వస్తున్నాయి అండ్ మిగతా దేశాలతోటి సఖ్యత కలిసి వస్తుంది మనకు కూడా. ఇప్పుడు ఇండియా అండ్ ఇజ్రాయెల్ కి మధ్యలో కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి సంబంధించినటువంటి డిస్కషన్స్ మొదలయ్యాయి. ఆల్రెడీ యూకే లాంటి కంట్రీస్ తో అగ్రిమెంట్లు కంప్లీట్ అయిపోయాయి. సో బేసిక్ గా ఇప్పుడు ప్రతి ఒక్క కంట్రీని విడివిడిగానే అనాలిసిస్ చేయాలి, కానీ యుఎస్ లో ఏదో జరుగుతుంది కాబట్టి భారతదేశం మీద కూడా పూర్తి స్థాయి ఇంపాక్ట్ పడుతుందా అని అంటే కొంత మేరకు మాత్రమే అది సాధ్యం. సో యుఎస్ లో జరిగేటువంటి ఇంపాక్ట్ అంతా కూడా ఏఐ రిలేటెడ్. మన భారతదేశంలో ఏఐ ని బేస్ చేసుకొని నడిచేటువంటి కంపెనీ ఏముంది అని అంటే చెప్పుకోదగ్గ కంపెనీలు ఏమీ లేవు, అసలు లేవనే చెప్పాలి ఒక రకంగా. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, ఆ ఏఐని డ్రైవ్ చేసేటువంటి కంపెనీస్ అన్ని కూడా 70% ఆఫ్ ద మార్కెట్ షేర్ ని వాళ్ళే క్యాప్చర్ చేసి పెట్టుకున్నారు. సో వాళ్ళకి ఎటువంటి చిన్న సమస్య, ఇప్పుడు ఆ 7 కంపెనీల్లో లేదా ఓపెన్ ఏఐలోనో ఎవరో ఏ ఒక్కరికి ప్రాబ్లం వచ్చినా కానీ చైన్ రియాక్షన్ కింద అన్ని పేకమెడలాగా కూలిపోతాయి. ఒకదానికొకటి ఇంటర్లింక్ అయిపోయి ఉన్నాయి. సో బేసిక్ అక్కడ ఏఐ థ్రెట్ ఎక్కువ పెరుగుతుంది. ఏ ఒక కంపెనీలో ప్రాబ్లం వచ్చినా అందరూ ఇంపాక్ట్ అవుతారు. అదే మన ఇండియాలో మార్కెట్ ని మనం గమనిస్తే టాప్ కంపెనీస్ లో ఆయిల్ అండ్ గ్యాస్ రిలయన్స్ ఉంటది, టీసీఎస్ సాఫ్ట్వేర్ ఉంటది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంకింగ్ సెగ్మెంట్ ఉంటది. సో మనకి ఇట్లా డైవర్సిఫై అయినాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏఐ ఓన్లీ బబులే అనుకుంటే ఎన్విడియా మాత్రం బాగా పెరిగింది సార్. అంటే చిప్ రిలేటెడ్ అయినా ఏఐ సంబంధించిన దాంట్లో ఎక్కువ పెట్టుబడులు ఎన్విడియా అయితే ఉన్నాయి, కానీ అది మంచి రిజల్ట్స్ ఇచ్చింది. అంటే ఏ బబుల్ కాకుండా రియల్గా కూడా ఏ ఎఫెక్ట్ అయితే ఉన్నట్టు కదా సార్. సో పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే గతంలో చేసినటువంటి వ్యాపారానికి సంబంధించి చూపించేదే మనకి క్వార్టర్లీ నెంబర్స్. సో గతంలో ఆల్రెడీ వాళ్ళు బాగా చేస్తారన్న యాంటిసిపేషన్ ఉంది కాబట్టి పెట్టుబడిదారులందరూ అందులో డబ్బులు పెట్టి ఎన్విడియా యొక్క షేర్ ప్రైస్ బాగా పెంచారు. ఇప్పుడు అనలిస్టులు అందరూ చెప్తుంది ఏంటి, రానున్న రోజుల్లో అటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చేమో అని ఒక భయం. అంటే ఇప్పుడు పెట్టేటువంటి పెట్టుబడులు అన్ని కూడా అన్రియలిస్టిక్ గా తయారవుతున్నాయి. ఒకవైపుగా ఎకానమీస్ ఏమో కంఫర్టబుల్ గా లేవు, పెట్టుబడులు విపరీతంగా ఏఐ రిలేటెడ్ గా పంపిణీ అవుతున్నాయి అనేది ఒక వాదన వినపడుతుంది. సో బేసిక్ ఏఐ క్రాష్ అయిపోతుంది, ఏఐ బబుల్ బర్స్ట్ అయిపోతుంది అని అంటే దానికి సంబంధించి డెఫినెట్ గా 100% రీజన్ ఎవరు చెప్పలేరు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి, అది పెరిగిన విధానం గత కొన్ని రోజుల్లో వాటి యొక్క రిజల్ట్స్ కి సంబంధం లేకుండా విపరీతంగా ర్యాలీ అయిపోయినాయి. అంటే చాలా మంది అనలిస్ట్ కానీ జనరల్ ఆర్టికల్స్ చెప్పేది ఇంతకుముందు ఇంటర్నెట్ వచ్చే టైంలో కూడా ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్లు వెళ్ళడం అది సక్సెస్ రేట్ చూపించింది. సో అదే బేస్ మీద ఏఐ మీద కూడా వెళ్తున్నారు అనేసి చాలామంది నమ్మడం జరుగుతుందని చెప్తున్నారు.
అట్లానే మనం ఇంకొకటి కూడా చూడాలి, .com బబుల్, అది కూడా ఇలానే పరిగెట్టింది. ఓకే. సో బేసిక్ గా ప్రతి ఒక్క దాంట్లో ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. సో బేసిక్ ఇప్పుడు కూడా పడిపోవాలని ఎవరు కోరుకోరు. నేను స్టాక్ మార్కెట్ కి సంబంధించిన వాడినే, ₹4 సంపాదించాలని కోరుకునేవాడిని. కాకపోతే ఇక్కడ మనం పాయింట్ పెట్టుబడి పెట్టేటప్పుడు వాల్యుయేషన్స్ డెఫినెట్ గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు వరకు అని అంటే యుఎస్ దగ్గర నుంచి మాత్రమే, కేవలం ఎన్విడియా దగ్గర నుంచి మాత్రమే చిప్ సప్లై జరుగుతుంది కాబట్టి అది నడుస్తుంది. సో రానున్న రోజుల్లో పోటీ కనుక పెరిగినట్లయితే కనుక అది పెద్ద ఎత్తున దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. అండ్ రెండో అంశం వచ్చేసరికి ఆ రోజుల్లో ఇంటర్నెట్ స్టార్ట్ అయిన టైంలో ఆ కంపెనీలు ఏవైతే పెరిగాయని మాట్లాడుతున్నారో ఆ రోజుల్లో స్టాక్ మార్కెట్ లో వాటి యొక్క వెయిటేజ్ అనేది కంపారిటివ్ గా తక్కువగా ఉండుండేది. మరి ఇప్పుడు 70% క్యాప్చర్ చేసినట్టుగా లేదు. సో ఆ స్థాయిలో క్యాప్చర్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు అయినా కానీ స్టాక్ మార్కెట్ లో ఒక డైవర్సిఫికేషన్ లేదు కాబట్టి ఎంటైర్ మార్కెట్ కూలినట్టుగా కనిపిస్తుంది. అన్ని సెక్టార్స్ అంత దారుణంగా పడకపోవచ్చేమో, కాకపోతే మెజారిటీ ఆఫ్ ద క్యాప్చర్ అదంతా ఉంది కూడా ఏఐ చేతుల్లో. సో బేసిక్ ఎక్కువ క్యాప్చర్ అది చేసింది కాబట్టి చిన్నపాటి రియాక్షన్ కూడా పెద్దగా కనిపించే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి మనకి లాస్ట్ 3 years నుంచి మనకి ఐటీ సెగ్మెంట్ కి సంబంధించి ఎటువంటి రిజల్ట్స్ లేవు. మన దగ్గర ఐటీ సెగ్మెంట్ కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక వెయిటేజ్ నిఫ్టీ 50 ఎక్కువగానే ఉంది. కానీ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైస్ ని కొట్టుకుంటూ వెళ్ళింది. దానికన్నా కారణాలు ఏంటి? మన దగ్గర ఒక మంచి వెయిటేజ్ ఆయిల్ అండ్ గ్యాస్ కి ఇచ్చారు, మంచి వెయిటేజ్ బ్యాంకులకి ఇచ్చారు, ఒక మంచి వెయిటేజ్ ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ కి, కన్సంప్షన్ కి, ఆటోకి, ఇట్లా డైవర్సిఫైడ్ సెగ్మెంట్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్. వెన్ ఇట్ కమ్స్ టు ఎట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ విత్ యుఎస్, వాళ్ళ యొక్క డైవర్సిఫికేషన్ ప్రాపర్ గా లేదు. 70% మరి ఒక్కళ్ళ చేతుల్లో, అంటే ఆ 7 చేతుల్లోనే ఉండటం వల్ల ఏ చిన్నపాటి రియాక్షన్ అయినా కానీ ఎంటైర్ స్టాక్ మార్కెట్ ని డిస్టర్బ్ చేసే అవకాశాలు ఉంటాయి. అది ఒకటి వాదన. రెండోది వచ్చేసరికి అక్కడ యుఎస్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గమనిస్తున్నప్పుడు ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ జరుగుతుందా జరగదా? ఇప్పుడు అక్కడ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ లేకపోవడం వల్ల, వడ్డీ రేట్లు ఎక్కువ ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ దివాళా తీసే పరిస్థితిలో ఉంది అమెరికాలో. సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఏమంటూ జరిగితేనే మళ్ళీ న్యూ హోమ్ బయింగ్ అంటూ జరుగుతుంది, రియల్ ఎస్టేట్ రివైవ్ అవుతుంది, రియల్ ఎస్టేట్ మీద నమ్ముకొని బతికేటువంటి ప్రజలకు మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి. అక్కడ ఉద్యోగాలు బాగోట్లేదని ఒక వాదన, ఎప్పుడు లేనంత విధానంగా ఉద్యోగాలు లే ఆఫ్ జరుగుతుంది అనేది ఒక వాదన. ఇప్పుడు ఉండేటువంటి అన్ఎంప్లాయ్మెంట్ 22 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అనేది ఒక వాదన. సో బేసిక్ అక్కడ మనకి ఏదో 7 కంపెనీలు మాత్రమే డబ్బులు సంపాదిస్తున్నాయి, యావత్ మార్కెట్ డబ్బులు సంపాదించట్లేదు. సో ఈ ఒక్క తేడాను మనం అర్థం చేసుకోవాలి. అదే మన భారతదేశంలోకి వచ్చేసరికి కండిషన్ అది కాదు. ఒక సెక్టార్ మీద కూడా మనం డిపెండ్ అయ్యలేము, 7 కంపెనీలు కాదు, అన్ని సెక్టార్స్ మీద మనం ప్రాపర్ గా డైవర్సిఫై ఉన్నాం. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ కాంటెక్స్ట్ లోకి వచ్చినప్పుడు వెన్ కంపేర్ టు ఏ బబుల్, ఏఐని అడాప్ట్ చేయదు ఇండియా, ఏఐని అడాప్ట్ చేసుకోకూడదు అనేది పాయింట్ కాదు. ఏఐని అడాప్ట్ చేసుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా మంచి అడ్వాంటేజ్ జరగతేమో, కానీ యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర ఏఐ రిలేటెడ్ టెక్ కంపెనీస్ లేవు కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కనిపించే అవకాశాలు ఉంటాయి. సో టెక్ రిలేటెడ్ గా అండర్ వాల్యూడ్ గా ఉండేటువంటి సెక్టర్ మన దగ్గర ఐటీ సెక్టర్ మన ప్రపంచం మొత్తంలో ఇండియాలోనే ఉంది. మిగతా దేశాలన్నింటిలో కూడా ఐటీ సెగ్మెంట్ పెరిగింది, ఒక ఇండియాలో తప్ప. సో మంచి ఆపర్చునిటీ వాళ్ళకు కూడా కనిపిస్తుంది. జస్ట్ ఇమాజిన్, గత 1 year గా ఎఫ్ఐఎల్ అందరూ అమ్ముకొని బయటకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక టైంకి మళ్ళీ బయింగ్ అనేది జరగాలి. ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్ లో మనకంటూ కొంత స్థానం ఉంది. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు పోయిన సంవత్సరం వరకు వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇది పెట్టుబడి పెట్టే సమయం కదా నేను వాదించిన వాడిని. కానీ ఇప్పుడు అదే కండిషన్ లోకి వస్తే మన భారతదేశంలో కావాల్సినంత స్టిమ్యులస్ జరుగుతోంది, భారతదేశంలో కావాల్సినంత లిక్విడిటీ ప్రజల వద్దకు చేరుతోంది. అటు జిఎస్టీ ప్రూవ్ చేసింది వాల్యూమ్స్ పెరిగినట్టుగా. సో బేసిక్ ఇండియాలో మనకి అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇండియన్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడానికి. సరే టెక్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంది అని టెక్ ని అవాయిడ్ చేస్తారు, బట్ స్టిల్ ఇక్కడ అవాయిడ్ చేయాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర వాల్యుయేషన్ బాగుంది. ఓకే సార్, ఇప్పుడు వాల్యుయేషన్ డీవియేషన్ ఉంది, తేడా అది.